వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్. ప్రజాపాలన బతుకమ్మ పాటను రూపొందించిన గడ్డం సంతోష్ను అభినందించిన మంత్రులు. కర్ణాటకలో నేపాల్ జెన్జెట్ తరహా ఉద్యమం. నిర్మల్ జిల్లా కడంలో వర్షంలో తడుస్తూ యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతులు. రేవంత్ రెడ్డి పెట్టిన ఫ్రీ బస్లోనే సచివాలయానికి వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని బురదగూడెం కామాఖ్యాపురంలోని దుర్గామాతాదేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా అమ్మవారు లక్ష్మీదేవతగా అవతరించింది. భక్తులు వివిధ ప్రాంతాల నుండి కామాఖ్యాదేవి, సరస్వతీదేవి, వారాహిదేవిని భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మాసంలో 29వ తేదీ రోజున సరస్వతీదేవి అవతారంలో ఉండగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే బుధవారం రోజు చండీయాగం జరుగుతుందని ఆలయ పూజారి అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
जय मां कामाख्या श्री 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 त्रिशक्ति अष्टलक्ष्मी कामाख्या दशमहाविद्या देवालयं कामाख्यापुरम श्री कुलपीठम अम्मवारी दुर्गा शरन्नवरात्रि उत्सवाలలో భాగంగా ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మి శ్రీ అమ్మ గుడి మీ అందరికీ భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తుంది. జై భవానీ, జై జై భవానీ. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో ముఖ్య నాయకులు మాట్లాడుతూ గతంలో జిల్లా సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ఉద్యమాలు చేశాం, కానీ అన్ని సంఘాల వారు ఒక్కచోట చేరి ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ జెండా ఏదైనా అదోని జిల్లా కోసం అందరూ విడివిడిగా కాకుండా కలిసికట్టుగా పోరాడదామని తెలిపారు. అలాగే అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే అదోనిని జిల్లా చేసేంత వరకు విడిచిపెట్టేది లేదంటూ ఆయన జిల్లా కోసం పోరాడాలని, లేని ఎడల ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే ఖచ్చితంగా జిల్లా కోసం పోరాటం చేయాలని కోరారు. ఇది ఒక సంఘట పోరాటం చేస్తాము. ఇక్కడ ఎవరికి ఏం మనస్పర్ధాలు లేవు, ఎవరు పెద్దదే ఎవరు చిన్నదే, జిల్లా సాధన కోసం అందరూ సమానమే ఈ విషయంలో. తర్వాత అలాగే అన్ని నియోజకవర్గాలపై జేఏసీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆదంలో 1,00,000 మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే అదోని. ఆధుని అహర్నిశలు ఆధుని ప్రజలంతా ప్రజా సంఘ నాయకులంతా రాజకీయ పార్టీలు అందరూ ఏకమత్యమై పోరాటం చేసి ఆధుని జిల్లా తెచ్చుకుంటేనే మనకి భవిష్యత్తులో అందరికీ అవకాశాలు ఉంటాయి, ఆధుని అభివృద్ధి అయింది ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆధుని జిల్లా అయిందనుకో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు అయితే దాదాపు 100 ఆఫీసులు పైన వస్తాయి మన ఆధునికి. తర్వాత 2-3 మండలాలు పెరుగుతాయి. తర్వాత మనం ఏది కావాలంటే కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి. తర్వాత మాస్టర్ ప్లాన్ వస్తుంది. కాబట్టి ఏది కావాలన్నా మన ఆధుని అభివృద్ధి కావాలంటే ఏకైక లక్ష్యం మన ఆధుని జిల్లా. దాని మీద కట్టుబడి పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కమిటీ మేరకు నిర్ణయం మేరకు ఏ బాధ్యతలు ఒప్పిస్తే కూడా అవి సంపూర్ణంగా చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. నా పేరు దస్తగిరి నాయుడు. మనం ఇక్కడ ఆదోని జిల్లా సాధన జేఏసీగా ఏర్పాటైనాము. ముఖ్యంగా ముందుగా ఈ ఏర్పాటైనటువంటి సందర్భంగా ఆదోనిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులారా జిల్లా పైన మీ అభిప్రాయం వ్యక్తం చేయాలి, లేకపోతే రానున్న స్థానిక సంస్థల్లో మిమ్మల్ని అందరినీ ఓడిస్తామని చెప్పి ఈ జేఏసీ ముఖంగా ఆదోని రాజకీయ పార్టీలకి సూచన చేస్తున్నాం, హెచ్చరికలు చేస్తున్నాం. వాళ్ళు ఆదోని జిల్లాకు సంబంధించి మా ఓట్లతో మీరు నాయకులు అయినారు, మా ఓట్లు వేసుకొని మాకు సంబంధించినటువంటి జిల్లా గురించి ఎందుకు చెప్పట్లేదు? ఈ ప్రాంత అభివృద్ధి గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేరు? మాట్లాడకపోతే ఎన్నికల్లో ఓటమి మీకు తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్ని భిన్నాభిప్రాయాలు వచ్చారు. ఎమ్మెల్యే గారైతే ఒక మాట చెప్పారు, మళ్ళా చెప్తున్నా, ఆయన ఆదోని జిల్లా కాకపోతే నడిబొడ్డున ఆమరణ దీక్ష అని చెప్పినారు. కాబట్టి ఛాలెంజ్ చేసి ఆయన అడుగుతున్నా, గౌరవ ఎమ్మెల్యే గారు మీరు అట్లే ఉండండి, మీ మాట కట్టుబడండి, కాకపోతే ఆమరణ దీక్ష ఎప్పుడు చేస్తారో దానికి ఆయనకు మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ ఉద్యమం ఆగడానికి వీల్లేదు, ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటిది మనం చేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మరొక్కసారి అభ్యుదయ వేదిక వారందరూ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు మేమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాము. మాకు ఇంత ముందు కూడా భేదాభిప్రాయాలు నెక్స్ట్ కూడా ఉండవు. కలిసి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఏ విధంగా ప్రతి ఇంటికి ఆదిలాబాద్ జిల్లా యొక్క పోరాటం తీసుకెళ్ళాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి జిల్లాను సాధించుకోవాలనే విషయం పైన పెద్దలందరూ
హీరా మండలం చవితిసీది గ్రామంలో ఉచిత వైద్య శిబిరం. అమ్మన్న చారిటబుల్ ట్రస్ట్ తంగి రమేష్ ఆధ్వర్యంలో మేడికవర్ హాస్పిటల్ వారి మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి సారథ్యంలో డాక్టర్ గౌతమి, డాక్టర్ కోటి 94 మందికి పలు వైద్య సేవలు అందించడంతో పాటు ఈసీజీ చెకప్ కూడా ఉచితంగా అందించి అవసరమైన వారికి తగు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హెచ్పి వైనిత, చంద్రశేఖర్, రాజు, శివ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. శుక్రమంది ఇస్తారు కట్లు వేసుకోండి మళ్ళీ ఈసీజీ అయిన తర్వాత యాడ్ చేస్తానండి అందులో. నా పేరు ఏ వినిత. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు సీది గ్రామంలోని 17వ తేదీ చవితి సీదీలో స్వచ్ఛ నారీ సొసైటీ పరివార్ అభియాన్ అని సెంట్రల్ టీమ్ అనేది ఆ క్యాంపెయిన్ అనేది అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు ఎన్సిడిసిడి 4.0 థీమ్ ప్రకారం క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది జరగడం జరిగింది. దాంతోపాటుగా మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఆ క్యాంపెయిన్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సుమారుగా 94 మంది ఇక్కడికి చూపించుకోవడానికి అనేసి వచ్చారు. వాళ్ళు ఈసీజీ తర్వాత జనరల్ చెకప్ వచ్చేసరికి బీపీ, షుగర్, హెచ్పి టెస్ట్ అవన్నీ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎన్సిసి 4.0 స్వచ్ఛ నారీ సొసైటీ పరివార్ క్యాంపెయిన్లో మెయిన్గా ఉద్దేశించి ఏంటి అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ఒకటి, టీబీ స్క్రీనింగ్, శ్వాసనకి సంబంధించి నెక్స్ట్ ఎన్సిడిసి హైపర్ టెన్షన్, డయాబెటిక్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చేయడం జరిగింది. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలకు మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చి ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అజ్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ పాల్గొని మనాలి ఠాకూర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే బీద ధనిక తేడా లేకుండా మహిళలు అందరూ ఒకే చోట చేరి జరుపుకునే సాంప్రదాయ పండుగ అని అన్నారు. మహిళలకు చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అని, అందుకే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మనాలి ఠాకూర్ ఒక్క పిలుపుతో తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగిందని అనితా లలిత్ కుమార్ అన్నారు. ఆ అమ్మవారి చల్లని చూపు తమపై ఉండడం మూలంగానే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, తనపై అభిమానంతో తరలివచ్చిన మహిళలకు మనాలి ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు. ఆ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు రామగుండం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు.
శుభాకాంక్షలు. ఈరోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం. దేవుడా, మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకూర్ కుటుంబం, అక్క చెల్లెళ్ళందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా. కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగింది. కానీ ఒకటి నిరూపించుకున్నాం ఈరోజు వీళ్ళందరి హృదయంలో, ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని, వరద రాని, తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు మా ప్రేమకి. నేను ఎంతో నిరాశపడ్డా. ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము, అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము. కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యథావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు. వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది. ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ 9 రోజులు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ అమ్మవారు మాలలు వేసుకొని నేను దీక్షలో ఉన్న 29కి ఆ దేవుడి దయ వల్ల వర్షం ఉండకూడదని కోరుతూ, వర్షం ఉన్నా ఇట్లనే ఆడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు. వర్షంలో ఇక్కడ మహిళలందరి కోసం పక్కన పెట్టేసి ఏమంటారు పార్ట్మెంట్ రిలేషన్తోనే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ వచ్చాము, కాస్త ఆడుకొని వెళ్ళాము. అందరితో సంతోషంగా అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటేనే తారతమ్యం, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆడుకునే పండుగ. బతుకమ్మ పూలు తీరొక్క పూలు ఎట్లా పెరుగుతామో తీరొక్క మనుషులు కూడా కలిసి ఆడుకునే పండుగ ఇది. మరి బాబు లాంటి గొప్ప హృదయం ఉన్న మనిషి ఇచ్చిన తర్వాత మేము అసలు క్షణం కూడా ఆగలేకపోతున్నాము. థ్యాంక్ యూ బాబీ, మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఆఫీసర్ ఆ వైఫ్ అందరం కలిసి వచ్చేసి సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే రావాలని కోరుకుంటున్నాము. బాబీ చూడాలని మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి హ్యాపీ దసరా, హ్యాపీ సద్దుల. పాతపట్నం మండల కేంద్రంలో శుభోదయం మిత్రులతో ఆత్మీయ కలయిక. పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో గల ఆలాంధ్ర రోడ్డు ప్రాంగణంలో రేగటి షణ్ముఖరావు తన శుభోదయం మిత్ర బృందంతో కలిసి ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో సీనియర్ నాయకులు రేగటి షణ్ముఖరావు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని పాతపట్నంలో ఇలా ఉంటుంది మనకి ప్రభుత్వం చూడండి. మనం అందరం ఆయనకి సపోర్ట్ ఉంటామని నేను మీకు అందరికీ రుజువు చేస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, మీ యొక్క సలహా సూచనలు అందించినందుకు. అలాగే మన రిటైర్డ్ ఎస్ఐ గారు శివాజీ గారు మన శుభోదయ కార్యక్రమాన్ని 2 విషయాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నాకైతే చిన్నవాళ్ళకి దేవుళ్ళు, నా మీద పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారాలు. నేను రిటర్న్ అయ్యి 11 మాసాలు అయింది. మన పాతపట్నం నియోజకవర్గ పంచాయతీ తాలూకా విధి నిర్వహణ ఏమీ బాగులేక నేనే కంకణం కొట్టుకొని రేగటి షణ్ముఖరావు గారికి అమ్మవారి ఇంటిలోన మొట్టమొదట కండువ కప్పి ముద్రలు వేయించిన వ్యక్తి నేనే. తర్వాత అంచెలంచెలుగా ఆయన ఆధ్వర్యంలో ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి చదువుకున్నవాడిగా, రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది కాబట్టి 12 దగ్గర సభ్యులు చేయడం జరిగింది. అలాగే ఒకరికొకరు చేరి చీమలదండైనా సరే, ఏనుగులాడడానికైనా, ఒక పాములాడడానికైనా స్పందించి ఇమీడియట్గా యువకులని మోటివ్ చేసుకొని చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని కర్తవ్య బోధన కానీ మేము ఆ సభలో అర్పిస్తూ మంచి కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపడుతుంది. డాక్టర్ గారు అంటే మేము ఎందుకంటే ఉంటామంటే మీరేమో నా మీద ఉంటుంది అనుమానం సార్, మీ మీద అలా చెప్పారు సార్, డాక్టర్కి అనుమానిస్తే అది ఇలాగ మీరు ట్రీట్ చేసుకోవచ్చు చెప్తారు. చాలామంది చెప్తారు డాక్టర్కి అనుమానిస్తే.
చెప్తారండి, ఇది రాజకీయం కదా, తోకబట్టి లాగడమే. ఒక డెవలప్ అవుతుంటే ఆడు లాగుతాడు, ఆడు అవ్వలేడు, ఆడు మీటింగ్ పెట్టలేడు, కానీ వీడు పెట్టాలి కదా, వీడు పెట్టే వ్యక్తి లాగాల. ఎలా లాగాల? నీళ్ళు అయ్యా మీ బానిసలుగా మీ పనివాళ్ళగా నేను పనిచేయడం కూడా సిద్ధంగా ఉంటాను. ఎవరే మాట్లాడాలి కాబట్టి మాట్లాడచ్చు. మీరు చెప్పండి. ఈ శుభోదయ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మన డాక్టర్ రేగేట్ షణ్ముఖరావు గారు చేపడుతున్నారు. అదేవిధంగా శుభోదయ కార్యక్రమాన్ని కాబట్టి ఈ శుభోదయ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆశీస్సులు అందించి డాక్టర్ రేగేట్ షణ్ముఖరావు గారు రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా అవ్వాలని మా అందరం కూడా కోరుకుంటున్నాం. చిన్నగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే అందరికీ ఆత్మీయులు పెద్దలు మన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ అప్పారావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోరుకుంటున్నాం. హృదయపూర్వక నమస్కారం చేస్తుంది. మరియు శుభోదయ ఆత్మీయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక చిన్నలకి పెద్దలకి నా నమస్కారం చేస్తూ ఉన్నాను. మరి ఈ శుభోదయ కార్యక్రమం తరపున మరి డాక్టర్ షణ్ముఖరావు గారు మాకు ఆయనకి కనీసం 20 years మరి రాజకీయ ఆయన మాకు గురువులు, రాజకీయ గురువులు అయిన మరి మనందరం కూడా మరి రాబోయే అంటే ఎలక్షన్ దగ్గర దూరంగా ఉన్నాయి. ఆయన ఎలక్షన్ దృష్టిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. ఈ శుభోదయ కార్యక్రమం ద్వారా ఊరి మొత్తం తిరిగి ఎవరికి ఏ సమస్యలు ఉంది, సమస్యను తెలుసుకోవడానికి ఆయన ముందు అడుగు వేశారు. రాజకీయం పక్కన పెట్టండి. ఈ సమస్యను శుభోదయ కార్యక్రమం ద్వారా వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో ఉద్యోగుల సమ్మె. విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న పారామెడికల్ నర్సింగ్ ఉద్యోగులు 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో సమ్మెకు దిగిన ఉద్యోగులు. జీతాలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ బెనిఫిట్స్ నిలిపివేత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్న సిబ్బంది. జీతాలు లేక పండుగలకు కూడా నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆసుపత్రి సిబ్బంది. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే we want justice we want justice we want పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే we want justice we want justice we want justice పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే ఇంకా కాలేదు. ఇంకో 10 నిమిషాలు. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే 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 we want justice we want. నా పేరు తోటరాజు. నేను కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మాకు గత 6 నెలలుగా జీతాలు రావట్లేదు. ఆ జీతాలు విడుదల కోసం ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నేను చేసి ఉన్నాము. పండగ పూట కూడా మేము పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండగ రోజు మేము ఇంట్లో వాళ్ళకి కొత్త బట్టలు కానీ కనీసం పండుగను చేసుకునే అది కూడా లేకుండా అయిపోయింది. కొంచెం మా మీద గవర్నమెంట్ దృష్టి నుంచి తొందరగా జీతాలు ఇప్పించగలరని కోరుతున్నాం. కర్నూలు నగరంలోని కొడుమూరు రోడ్డు పుష్పరాజ్ కన్వెన్షన్ హాల్ నందు జరిగిన వివాహానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.